లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. 2005లో గుజరాత్లోని గుర్తించిన పాము శిలాజాల గురించి పరిశోధకులు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ భూమిపైన తిరిగిన అత్యంత భారీ పాము ఇదేనని తేల్చి చెప్పారు. దీనికి వాసుకి ఇండికస్ అనే పేరు కూడా పెట్టారు. 4.7 కోట్ల సంవత్సరాల క్రితం ఈ పాము జీవించిందని కచ్ అడవులో సంచరించిందని తెలిపారు. ఈ పాము పొడవు 36 నుంచి 50 అడుగుల పొడవు ఉండొచ్చని అంచనా వేశారు. అంతరించిపోయిన టిటానోబో జాతి పాములకు ఈ వాసుకి ఇండికస్ కు తర్వాత తరం పాములు అయ్యుంటాయని అభిప్రాయపడుతున్నారు. దీని పొడవు 42 అడుగుల కన్నా ఎక్కువ ఉండవచ్చని చెబుతున్నారు. 1000 కిలోల బరువు ఉండి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి ప్రపంచంలోనే అత్యంత పొడవైన బతికున్న పాము పైథాన్. దీని పొడవు 33 అడుగులు. శిలాజాల ఆధారంగా ఇది చాలా నెమ్మదిగా కదలలేదని గుర్తించారు. అనకొండ, పైథాన్ లాగానే ఈ పాములు కూడా క్షణాల్లో వేటాడి తినేవని వివరించారు. ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి. ఆ సమయంలో చిత్తడి నేలలో చల్లదనం కోసం ఈ పాము తిరుగుతూ ఉంటుందని చెబుతున్నారు. అయితే హిందూ పురాణాల ప్రకారం శివుని మెడలో ఉన్న పాము పేరు వాసుకి. అందుకే ఈ అరుదైన పాముకు ఆ పేరు పెట్టారు. వాసుకి అంటే పాములకు రారాజు. అది చాలా భారీగా ఉంటుందని పురాణాల్లో పేర్కొన్నారు. ఇప్పుడు గుర్తించిన పాము కూడా భారీగా ఉండడం వల్ల అదే పేరు పెట్టారు. దాదాపుగా 20 ఏళ్లుగా ల్యాబ్లోని వాసుకి ఇండికస్ పాము శిలాజాలను ఐఐటి రూర్కీ పల్మోనోటాలజీ ప్రొఫెసర్ సునీల్ బాజ్పేయి కనుగొన్నారు. 2005లో ఈ కచ్చులోని బొగ్గు గనిలో వీటిని గుర్తించారు. అయితే ముందు వాటిని మొసలి శిలాజాలుగా భావించారు సునీల్. ఆయన తన ల్యాబొరేటరీలో పరిశోధన చేసేందుకు 2022 వరకు అక్కడనే ఉంచారు. ఆ తర్వాత దత్తా అనే మరో సైంటిస్టు ఆ ల్యాబ్ లో పనిచేసేందుకు వచ్చారు. ఇద్దరు కలిసి ఈ శిలాజాలపై పరిశోధన చేపట్టారు. అప్పుడే ఇది ముసలి శిలాజాలు కావని మరి ఇంకేదో అని గుర్తించారు. టిటానోబో పాముకు దగ్గర పోలికలు కనిపించినట్టు తెలిపారు. రెండిటి ఆకారంలో కొన్ని మార్పులు ఉన్నప్పటికీ ఆ జాతి కొనసాగింపుగానే ఈ పాములు పుట్టుకొచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు. 2005లోనే నేను ఈ శిలాజాలను గుర్తించాను, కానీ అప్పటి నుంచి నేను ఇతరత్ర పరిశోధనలతో బిజీగా ఉన్నాను. చాలా కాలం పాటు అధ్యయనం చేసిన ఆ తర్వాతనే ఆపేశాను. 2022లో దత్తా వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి మళ్ళీ పరిశోధనలు మొదలు పెట్టాము. ముందు ఇది మొసలి శిలాజాలు అని భావించిన ఆ తర్వాతే ఇవి పాము శిలాజాలని గుర్తించాము. ఈ భూమిపైన అత్యంత భారీ పాము శిలాజాలని తేలింది. అందుకే వాసుకి ఇండికస్ అని పేరు పెట్టాము.